ఇంకా కైలాసగిరి మొత్తం తిరిగిన తర్వాత ఇక్కడికైతే వచ్చేసాం అంటే ఇక సబ్మెరీన్ ఆపోజిట్ లో అయితే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అయితే ఉంటుంది అనమాట. ఇది కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. అది చాలా పురాతనమైనటి అనమాట. ఆ సబ్మెరీన్ అయితే అప్పుడు మనకి యుద్ధం జరిగిందో అప్పుడు యుద్ధంలో వాడిన పడవ అనమాట. అదైతే ఖచ్చితంగా అయితే చూడండి అక్కడికి వెళ్ళినప్పుడు అయితే. ఇంకా అక్కడి నుంచి మనం సబ్మెరీన్ కి అయితే వచ్చేసామంట. ఈ సబ్మెరీన్ లోపల వ్యూ అయితే వాళ్ళు ఎలా జీవించే వాళ్ళు పడవ లోపల ఎలా అనేసి మొత్తం అంతా అయితే ఉంటుంది. 3 minutes వీడియో అనమాట. నేను 15 seconds చేసిన చూడండి ఒకసారి అయితే. తర్వాత మేము ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం కి కూడా పోయినాం అనమాట. ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి మొత్తం అయితే ఉంటుంది. కానీ అది వీడియో అయితే డిలీట్ అయిపోయింది నా దగ్గర అయితే. ఇంకా సబ్మెరీన్ బయట అయితే వ్యూ చూడండి మామ ఎంత మంచిగా అయితే ఉందో. ఇంకా సబ్మెరీన్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం చూసుకుంటానే ఇంకా ఆర్కే బీచ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినా అనమాట. ఇదే అనమాట బీచ్ రోడ్ అయితే చూడండి ఎంత మంచిగా అయితే ఉందన్నమాట. ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఏ టైంలో అయినా కూడా మొత్తం పార్ట్నర్స్ అయితే తిరుగుతూనే ఉంటారు. ఇక్కడైతే చెట్లు మొత్తం అయితే సూపర్ అయితే ఉంటుంది. ఇక్కడైతే ఇంకా మనం ఆర్కే బీచ్ లోకి అయితే ఎంటర్ అయిపోయినా అనమాట. చూడండి ఒకసారి అయితే అల్లలు ఎలా వస్తున్నాయి. ఆఫ్టర్నూన్ పూట అయితే మొత్తం పాచి అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వెళ్ళినప్పుడు అయితే. ఇక్కడ ప్రతి 5 నిమిషాలకి అయితే ఫ్లైట్ అయితే పోతానే ఉంటుంది మా పైన అయితే. చాలా మందికి డ్రీమ్ అయితే ఉంటుంది వైజాగ్ వెళ్ళాలనేసి. నేను వెళ్ళింది కూడా అందుకే బీచ్ చూడడం కోసమే వైజాగ్ వెళ్ళాను. అయితే వైజాగ్ లో ఉన్న అన్ని ప్లేస్ అయితే చూసేసుకున్నాం. ఈ వీడియోలో అయితే కవర్ చేయలేకపోయినా నెక్స్ట్ డే అయితే అరకు ఎలా వెళ్ళామో చూపించేద్దాం.